ఈ విషయం మీకు తెలుసా? గ్యాస్ గీజర్‌లో ఫస్ట్ బ్లాకేజ్ టెస్ట్ చేయాలంటే, ఫస్ట్ నీళ్ళు సన్నగా వస్తున్నాయన్నారు దీంట్లో టెస్ట్ చేస్తే. సో, ఫస్ట్ ఈ సైడ్ వాల్వ్ ఉంటుంది కదా! అది మెయిన్ కనెక్షన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి దీని ప్రెషర్ ఎట్లుందని చెప్పి. దీనిలో ప్రెషర్ బాగానే ఉంటే ఫస్ట్ దాని ఈ కనెక్షన్ ఇస్తాం కదా! అక్కడ ఒక మెష్ ఉంటుంది. ఆ మెష్ తీసి చెక్ చేసుకోవాలనమాట. చెక్ చేసిన తర్వాత దీంట్లో ఏం బ్లాకేజ్ లేకపోతే యాజ్ టీజ్‌గా బిగించేసేయాలి. ఆ మెష్ తగిలిచ్చేసి, ఈ పైప్ యాజ్ టీజ్ తగిలిచ్చి హాట్ వాటర్ పైప్ ఉంది కదా! అది ఓపెన్ చేసి చూడాలనమాట. దా ఆ పైప్‌లో ఏమైనా నీళ్ళు సన్నగా వస్తుంటే ఆ పైప్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. అలాగని దాంట్లో కూడా ఏం లేకపోతే ఒక గీజర్ తీసుకొని సర్వీస్ చేయాల్సిందే. ఇలా 2 స్క్రూడ్రైవర్స్ వాడి నాబ్స్ తీయాలా. కనెక్షన్స్ అన్ని పెరిగేసి బ్యాటరీ బాక్స్ అన్ని తీసి పక్కన పెట్టేసేయాలా. ఈ నెట్ ఉంది కదా! ఈ నెట్‌ని ఓపెన్ చేసుకోవాలనమాట. ఇలా రబ్బర్ ఉంది కదా! రబ్బర్ సేఫ్‌గా పక్కన పెట్టుకోవాలి. ఈ పైప్ కొంచెం పైకి లాక్కోవాలి. దాని తర్వాత దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఒక సన్న పైప్ తీసుకోవాలనమాట. దీనికి ఇలా టేప్ ఏసి మేనేజ్ చేసుకోవాలి. టేప్ ఏసి సెట్ చేసుకోవాలి. ఇలా కనెక్షన్ సెట్ చేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ ఒకటి తయారు చేసుకోవాలి. హాఫ్ ఇంచ్‌కి 1 ఇంచ్ వచ్చేలాగా. దాని తర్వాత ఒక సన్న పైప్ తీసుకొని ఇలా అంత సన్న పైప్ ఉండాలన్నమాట. దీని మీద బాగా గట్టిగా తొడిగేయాలి. ఒక డ్రాప్ కూడా లీక్ రాకుండా. ఒక డ్రాప్ లీక్ లోపల పడినా కూడా గీజర్‌లో స్లో పాయిజన్ పెట్టినట్టే మనము. ఖచ్చితంగా చెడిపోతుంది. కొంచెం కొంచెంగా ఇలా వేసి కవర్ చేసేయాలి బాగా. పైప్ బయటికి తీసుకోవాలి. ఈ పైపు కింద ఒక సపోర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే వెయిట్ కింద లాగిపోతుంది కదా! అప్పుడు ఆ లోపల పైప్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టోటల్‌గా ఇలా ఇంత మాత్రం కవర్ చేయాలనమాట. ఇంత కవర్ చేయడం అవసరమా అంటే గీజర్‌లో గాన యాసిడ్ పడితే ఖచ్చితంగా ట్రబుల్స్ వస్తాయి. 6 మంత్స్‌కి 1 ఇయర్ ఫెయిల్ అయిపోతుంది గీజర్ అంతా. దాని తర్వాత దీంట్లోకి ఇలా ఇలా ట్యాంక్ లాగా సెట్ చేసి ఉండాలనమాట పైప్‌కి. ఇప్పుడు ప్రెషర్ బాగా పోతుంది కాబట్టి ఫాస్ట్‌గా క్లీన్ అవుతుంది. ఇలా సెట్ చేసి దీంట్లో యాసిడ్, నీళ్ళు టోటల్‌గా ఏసిన తర్వాత నీళ్ళు ఎందుకేయాలి సెకండరీ అంటే ప్రెషర్ కోసం అనమాట. యాసిడ్ బాగా ఫాస్ట్‌గా కొడుతుంది కిందకి. అప్పుడు మీకు డస్ట్ ఇలా బయటకొచ్చేస్తుందనమాట టోటల్‌గా పైప్ నుంచి. ఈ యాసిడ్ ఇంపాక్ట్ గీజర్ మీద ఉండకుండా బాగా కవర్ చేసినాం కదా! దాని తర్వాత దీంట్లో ఖచ్చితంగా ఒక 20 లీటర్స్ ఆఫ్ నీళ్ళు వేయాలా. వేస్తే దాంట్లో ఉండే యాసిడ్ ఇంపాక్ట్ అంతా వాష్ అయ్యి బయటకొచ్చేసేయాలా. అలాగని మీరు కేర్‌లెస్ చేసి వదిలేయకూడదు. ఇది లోపలగా అంతా కనెక్షన్స్ అన్ని తీసేసిన తర్వాత పైపులన్నీ ఇలా నీళ్ళతో వాష్ చేయాలి. ఎందుకు వాష్ చేయాలంటే దాంట్లో ఏమైనా యాసిడ్ డ్రాప్స్ పడింటే చెడిపోతుంది కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్‌గా ఇలా తీసామో కనెక్షన్స్ అన్ని యాజ్ టీజ్‌గా రబ్బర్ ఖచ్చితంగా మర్చిపోకూడదు. లీకేజ్ వచ్చేస్తుంది లేకపోతే. ఏసీ సెట్ చేసిన తర్వాత యాజ్ టీజ్ బిగించి టెస్ట్ చేయాలి. వస్తాంది పనిచేస్తుంది కదా! కానీ దీంట్లో మనం ఒక పాయింట్ నోటీస్ చేయాలి ఏమంటే కింద కుళాయి ఆపగానే ఈ గీజర్ అంతా ఆఫ్ అయిపోవాలి. ఆఫ్ కాకపోతే ఏదో ఫాల్ట్ ఉందని అర్థమన్నమాట. ఇది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ టీజ్‌గా ఇది ఆఫ్ అయితే కుళాయి అంతా ఆఫ్ అయిపోవాలి. మిస్టేక్‌గా ఆన్‌లో ఉంటే మాత్రం ఓపెన్ చేసి చెక్ చేయాలి.